మనకి స్వాతంత్రం వచ్చింది, వాక్ చాతుర్యం ఉండిద్ది, ఏదైనా మాట్లాడొచ్చని కొంతమంది ఉంటారు. ఎలా అంటే ఇష్టానుసారం అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు మీరు. మీకు జనసేన పార్టీ నుంచి మేము 2 చిడతలు పంపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చిడతలు వాయిస్తే భజన చేస్తూ ఉంటేనైనా మీకు ఏదో పదవేస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద పదే విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదవేస్తారని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు నిన్న మాట్లాడుతున్నారు పంచాయతీ శాఖకి, పంచాయతీ రాజ్కి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలకి, చిన్న పంచాయతీ 5,000 పంచాయతీ ఉన్నదానికి 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీకి 25,000 రూపాయలు కార్యక్రమం నిర్వహించాలి. కానీ మీరు దానికి నిధులు విడుదల చేశారా, పనికిరాని జీవో విడుదల చేశారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచాయతీ నిధుల్లోంచి తీసుకొని కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలకు ఎక్కడి నుంచి వస్తుంది నిధులు? ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా ఇవ్వాలి. అది మీరు ఎందుకు మర్చిపోయి మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచే కదా పంచాయతీ నిధులు రావాలి. ఆ నిధుల్లోంచే కదా వీళ్ళు తీసుకొని ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పదే విమర్శలు చేస్తున్నారు? ప్రజలకి క్షమాపణ చెప్పాలి, దేశభక్తి లేదని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఇచ్చారు. వేల సంఖ్యలో ఇవ్వలేదు. ఆ 100-200 ఇచ్చి ఏ మాత్రం కూడా పంచాయతీ శాఖల్లో కానీ అభివృద్ధి కానీ ఎక్కడ జరగలేదు. మీరు మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏం ఉత్తరిచ్చారు, రాష్ట్రానికి ఏం బాగుపరిచారని చెప్పి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నేను పదే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడితే గనక మీకు మర్యాద ఉండదు. మీకు జనసేన పార్టీ నుంచి గట్టిగా బుద్ధి చెప్తామని నేను తెలియజేస్తున్నాను. మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు, మేము సంపాదించింది కూడా ప్రజలకే పెడతాం, నాకు రూపాయి వద్దు అని చెప్పి ఆయన దగ్గర ఉన్నది కూడా ప్రజల కోసం త్యాగం చేసే మనిషి, నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు ఉండాలి. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు జనసేన పార్టీలో మేమందరం కూడా గర్వంగా భావిస్తాం. మీరు ఒక దొంగ 5 సంవత్సరాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టి అవినీతి బయటపెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి ఒక నీతి నిజాయితీ నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషి. మీరు రోజు మారిపోయి ఇష్టానుసారం మాట్లాడిన ప్రజలు ఎవరు వినే పరిస్థితులు అయితే లేరు. నేను పదే పోతిన మహేష్ గారికి ఒకటే తెలియజేస్తున్నా, ఇకనైనా మీరు నోరు అదుపులో పెట్టుకొని బుద్ధి దగ్గర పెట్టుకొని ఉండండి. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. మీకు గట్టిగా బుద్ధి చెప్తాం, శాస్తి కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.